ఏవండి, అమ్మ కనిపించిందా? ఎక్కడుందండి? లేదు రాణి, చాలా చోట్ల వెతికాం. ఎక్కడా అత్తయ్య కనిపించలేదు. చాలామందిని అడిగాను కూడా. అత్తయ్య ఆటో వాళ్ళనేదో అడగటం చూశామని కొంతమంది నాతో చెప్పారు. తర్వాత కనిపించలేదని చెప్తున్నారు. ఏంటో ఎక్కడికి వెళ్ళిందో కూడా అర్థం కావడం లేదు. నీ విషయంలో అమ్మ కోపం తెచ్చుకొని వెళ్ళిపోతుందని ఎవరూ అనుకోలేదు. కానీ ఎంత వెతికినా అమ్మ కనిపించకపోవడం మాకు ఆశ్చర్యంగానే ఉంది. నేను చెప్పాను కదరా, ఫోటో పోయిందన్న బాధలో తొందరపడి నోరు జారాను అని. అది అమ్మ మనసుకి తగిలినట్టుంది. ఆ ఫోటో తీసుకొచ్చే వరకు నా మొహం చూడకూడదు అనుకుంటుందో ఏమో. రాణి, నువ్వు ఎవరినైనా బాధ పెడతావు అంటే ఎవ్వరూ నమ్మరు. నువ్వు అందర్నీ అభిమానించే మనిషివి, ప్రేమగా చూసుకునే మనిషివి. నీ విషయంలో ఎవ్వరూ తప్పుగా అనుకోరు. ఆ ఫోటో తన చేతిలో పోయినందుకు వదిన గారు ఫీల్ అయినట్టున్నారు. తప్పకుండా వస్తారు. అక్క, అమ్మొచ్చింది. అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఇంతవరకు నువ్వు కనిపించకపోయేసరికి మేమెంత భయపడ్డామో తెలుసా? ఎంత గొప్పదానివమ్మా, ఎలా బ్రతకాల్సిందానివమ్మా. రాణి అని నువ్వు నాకు ఏ క్షణాన చెప్పావో కానీ నిజంగా నువ్వు మనసున్న మహారాణివమ్మా. మా కోసం నువ్వు ఎన్ని కష్టాలు పడినా అన్నిటినీ సహించుతూ నవ్వుతూ భరించి ఈ కుటుంబం కోసం బతికావా అమ్మా? అనామకుడైన నా కొడుకుని గొప్పవాణ్ణి చేయటానికి నువ్వు ఎంత శ్రమించావో, ఎన్ని జన్మలెత్తి నీకు సేవ చేసుకుంటే నీ రుణం నేను తీర్చుకోగలనమ్మా. అయ్యో, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? అవునత్తయ్య, మీరు కనపడక మేమందరం ఎంతో కంగారు పడ్డాం. అసలు ఎక్కడికి వెళ్ళారు? రాధా బాబు, ఇప్పుడు నేనేమీ మాట్లాడలేను. కొంచెం సేపు నేను ప్రశాంతంగా ఉండాలి. అమ్మా, అమ్మా రాణి, నువ్వొక కోటీశ్వరుడు కూతురు అని ఈ రోజే తెలిసింది. కాలు కింద పెట్టకుండా కారులో తిరిగే హోదా ఉన్న నువ్వు ఇన్ని కష్టాల్ని అనుభవిస్తున్నావని తెలిసి ఈ నిజం నీతో నేను చెప్పలేక, మనసులో దాచుకోలేక నేనెంత నరకాన్ని చూస్తున్నానో నీకు తెలీదమ్మా. అమ్మ వర్ష, ఎక్కడున్నావమ్మా? నిన్ను చూడాలని ఈ తాతయ్య కళ్ళు ఎంతగానో తప్పించిపోతున్నాయి. నీతో మాట్లాడాలని నా మనసెంతో తహతహలాడిపోతుంది. ఎక్కడున్నావమ్మా? పంచబంధ
చేరదా కంటికి కాపుగా పెంచుకున్న ప్రేమలే ప్రాణమై పదిలమై నిన్ను అల్లుకోవా తొణికిన కన్నీరే తెలుపును మదిలో దిగులెంత చెరగని గురుతులు చేసే మమతల గానమే. సార్ మీరిక్కడికి వచ్చారేంటి? సార్ కాదమ్మా, తాతయ్య అను. నువ్వు నా మనవరాలివమ్మా. నేను నీకు తాతయ్యని. తాతయ్య అని నోరారా పిలువమ్మా. ఏంటి సార్ మీరనేది? తాతయ్య అంటున్నారేంటి? నేను నాకన్నీ తెలుసమ్మా. ఎన్ని రోజులు నువ్వు మా కళ్ళ ముందే ఉన్నా నువ్వే మా వర్షమని తెలుసుకోలేకపోయాను. నువ్వు నా మీద ఎంతో అభిమానాన్ని చూపిస్తున్నా అదంతా నీ స్వార్థంతో చేస్తున్నావేమో అన్న అపోహతోనే నేను మాట్లాడాను. నీ నీడ కూడా మా ఇంట్లో ఉండకూడదని ఎన్నో రకాలుగా నిన్ను అవమానించాను. అలాగైనా వెళ్ళిపోతావనుకున్నాను. చివరికి నువ్వు దొంగవని నీ మీద నింద వేసింది కూడా నేనేనమ్మా. నీ విషయంలో ఈ తాతయ్య అంత మూర్ఖంగా ప్రవర్తించినందుకు ఈ తాతయ్యను క్షమించమ్మా. ఏంటి తాతయ్య ఇది? మీరు నన్ను ఆశీర్వదించాలి తప్ప క్షమాపణ అడగకూడదు. నేను మీ ప్రేమాభిమానాలను కోరుకున్నానే కానీ మీరు నా ముందు ఇలా మాట్లాడాలని నేనెప్పుడూ అనుకోలేదు. ఈ రోజుకైనా మీరు నా తాతయ్య అన్న నిజం తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదంతా నా ఊహ. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఇన్నాళ్ళు సమంత విషయంలో మా అక్క కేసు వేసిందని మీకు కోపం ఉండొచ్చు, కానీ మా అక్క చాలా మంచిది సార్. తనకు ఎవరి మీద ఎలాంటి పగలు ఉండవు. తను అందర్నీ అభిమానంగానే చూస్తుంది. మీ విషయంలో కూడా మా అక్క చాలా ప్రేమగా ఉంటుంది. మీరందరూ అంటే మాకు చాలా ఇష్టం సార్. గోపి అన్నయ్య కూడా మీ విషయాలంటే చాలా జాగ్రత్తగా ఉంటాడు. మా అందరికీ మీరన్నా మీ కుటుంబం అన్నా ఎంతో అభిమానం సార్. అలాంటి మా అక్క వాళ్ళ మీద మీరు కోపాన్ని చూపించకండి. ఒకవేళ మీకేమైనా కోపం ఉంటే నన్ను ఎంతైనా తిట్టండి, కావాలంటే 2 దెబ్బలు కొట్టండి. అంతేకాని మా అక్కని ఏమీ అనకండి ప్లీజ్ సార్. నేనొచ్చింది నీకోసం అమ్మా. నా మనవరాలు వర్ష అని నువ్వే అని చూడ్డం కోసం అని వచ్చాను. కానీ ఇప్పుడు ఈ నిజాన్ని నేను చెప్పలేను. నువ్వే నా వర్షావని తెలిసిన మరుక్షణం సమంత ఏం చేసుకుంటుందో అన్న భయం ఈ నిజాన్ని నా గొంతు దాటనివ్వకుండా ఆపేస్తోందమ్మా. నన్ను క్షమించు. మనసు ఉండగా బాధైనా బరువాడ
ఏంటి స్వామి ఈ అన్యాయం? ఇన్నేళ్ళు రాణి ఎవరో, తన గతమేంటో, తన కుటుంబం ఏంటో ఎలా తెలుసుకోవాలని తప్పించాను. ఏ రోజుకైనా తన వాళ్ళని తను కలుసుకోవాలని ఎన్నో విధాలుగా కోరుకున్నాను. రాణి వర్ష ఇద్దరు ఒకే ఇంటి పిల్లలేమో అనుకున్నాను. కానీ మా వర్ష ఈ సిటీలోనే ఉన్న కోటీశ్వరరాలు మనోరాలని నిజం తెలిసింది. ఒకరోజు సోదమ్మ వర్ష చాలా గొప్పింటి పిల్ల అని చెప్పినప్పుడు నేనదంతా నమ్మలేదు. కానీ తను ఎంత గొప్పింటి బిడ్డో ఈరోజు నాకు తెలిసింది. కానీ ఈ నిజాన్ని చెప్పడానికి వర్ష మా దగ్గర లేదు. ఎక్కడుందో కూడా తెలీదు. ఎలాంటి కష్టాల్ని అనుభవిస్తుందో కూడా తెలీదు. అయినా వాళ్ళింట్లో పుట్టిన బిడ్డ తన వాళ్ళందరికీ దూరమై, చివరికి పెంచిన అక్క కూడా దూరమై ఎక్కడో అజ్ఞాతంలో బ్రతుకుతుంది. ఇంకా మా రాణి తన పేరు కీర్తి అని, తనొక ఎమ్మెల్యే కూతురు అని, కోటీశ్వరాలన్న నిజాన్ని తెలియచేశావు. కాలు కూడా కందకుండా, ఎండంటే తెలియకుండా అపురూపంగా పెరగాల్సిన పిల్లల్ని నాకు అప్పగించావు. నా కొడుకుని పెంచటం కోసమే తను నా దగ్గరకు వచ్చింది అన్నట్టు చేశావు. నా కొడుకు కోసం తను ఎన్నో కష్టాలు పడింది. వాడిని ఇంత గొప్పవాణ్ణి చేసింది. తన రక్తం పంచుకు పుట్టిన తమ్ముడి కన్నా ఎక్కువగా అభిమానిస్తుంది. మా అందరినీ అంత ప్రేమగా చూసుకునే ఆ అమ్మాయిని నువ్వు మాకు చూపించావని సంతోషపడాలా? అంత మంచి మనుషుల్ని, తన కుటుంబం మొత్తాన్ని దూరం చేశావని మేం బాధపడాలో అర్థం కావట్లేదు. ఈరోజు తనేంటో తెలిసి కూడా నీ గతం ఇదమ్మా, నీ జీవితం ఇది అని నా కూతురికి నేను చెప్పనివ్వకుండా నా చేతులు కట్టేశావు స్వామి. ఈ నిజం ఎవరికి చెప్పకూడదని శంకర్ ప్రసాద్ గారు నన్ను భయపెట్టారు. ఆ నిజం ఎప్పటికైనా బయటకు తెలిసిన మరుక్షణం రాణికే ప్రమాదం అన్నారు. కానీ నా కళ్ళ ముందు కష్టపడుతున్న ఆ కూతురు ఎంతో ఉన్నతంగా బ్రతకాల్సింది అని తెలిసాక తనతో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు స్వామి. అందుకే మనసారా కోరుకుంటున్నాను నువ్వు కరుణిస్తావని. నిన్నే వేడుకుంటున్నాను స్వామి. తొందరలోనే అన్ని నిజాలు తెలిసేలా చేయి స్వామి. వర్షని మా దగ్గరికి చేర్చు. రాణికి తన గతం తెలిసేలాగా, మళ్ళీ తన తండ్రి ఆస్తి రాణికి వచ్చేలాగా నువ్వే చూడు స్వామి. వర్షలో ఉందిరా, ఎక్కడుంది? అదే తెలిస్తే ఇన్నేళ్ళు నీకు దూరంగా ఎందుకుంటానురా? పిల్లల్ని నేను కూడా వెతుకుతున్నాను. వాళ్ళు కనిపించలేదనేరా నేను ఇన్నాళ్ళు నీకు ఎదురుపడలేదు. ద్రోహి నేను కాదు, నువ్వు. ఇది నీ నిజ స్వరూపం. వాడి కూతురు నేను అప్పుడు దోషించానని ఇలా పగ తీర్చుకుంటున్నాడు. నా మనవరాల్ని మనకి దూరం చేసి నన్ను బ్రతికున్న శవాన్ని చేశాడు. వీడు నీకు అన్నయ్య కాదు, నాకు స్నేహితుడు కాదు, శత్రువు. సూర్యం, నిజమైన స్నేహితుడు అంటే నువ్వేరా. నేను కష్టాల్లో ఉన్న ప్రతిసారి నువ్వున్నావురా. నువ్వు నా వెనక నిలబడ్డావు. కానీ ఎన్నో సందర్భాల్లో నేను నిన్ను అపార్థం చేసుకుని ఒక శత్రువులా చూశాను. స్నేహానికి నువ్వు ఎంత విలువిస్తావో తెలిసి కూడా నేనెంతో ద్రోహం చేశాను. ఆ రోజు సీత విషయంలోనూ అదే అపార్థం చేసుకున్నాను. ఈరోజు వర్ష విషయంలోనూ అదే అపార్థం చేసుకున్నాను. నా మనవరాల్ని నువ్వే దూరం చేశావేమో అని గుడ్డి నమ్మకంతో నిన్ను శత్రువుగా చూశాను. ఎన్నో మాటలు అన్నాను.
కానీ నువ్వు చెప్పిన ప్రతి మాట నిజమని తెలిసిన మరుక్షణం నీ విషయంలో నేను ఎంత దారుణంగా ప్రవర్తించానో తలుచుకుంటుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. స్నేహానికి నువ్విచ్చిన విలువేంటో నేనిచ్చిన విలువేంటో తెలుసుకుంటే నా మొహాన్ని నీకెలా చూపించాలో కూడా అర్థం కావడం లేదు. వస్తున్నానురా, నీ దగ్గరికి వస్తున్నాను. నన్ను క్షమించమని కోరుకోవడానికి వస్తున్నాను. ఏంట్రా ఈ కన్నీళ్ళు? ఏమైంది? నన్ను క్షమించరా. నీ విషయంలో నేను ఎంత దారుణంగా ప్రవర్తించానో తలుచుకుంటుంటేనే నా కన్నీళ్ళు ఆగట్లేదురా. తల్లి బిడ్డలకి పేగుబంధం ఉంటుంది, భార్యాభర్తలకి తాళిబంధం ఉంటుంది. కానీ ఏ బంధము లేకుండా ప్రాణబంధంగా మారేదేరా స్నేహం అంటే. ఆ స్నేహం ఎప్పుడూ కూడా స్వార్థంతో ఉండదు, త్యాగంతోనే ఉంటుంది. స్నేహితుడు బావుండాలనే కోరుకుంటుంది తప్ప స్నేహితుడి నాశనాన్ని ఎప్పటికీ కోరుకోదని నువ్వు ఎన్నోసార్లు నిరూపించావురా. నాకు కష్టం వస్తే నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నావు, నాకు సమస్య వస్తే నువ్వు పరిష్కారాన్ని వెతికావు. చివరికి నా కళ్ళు నేను పోగొట్టుకుంటే, నా బ్రతుకు చీకటైపోతే నీ కళ్ళను దానమిచ్చి నా జీవితంలో వెలుగు నింపాలనుకున్న సూర్యుడివిరా నువ్వు. కానీ నీ విషయంలోనే నేను ఎన్నోసార్లు అపార్థం చేసుకున్నాను. కొన్నిసార్లు చెప్పుడు మాటలు విని నిన్ను శత్రువులా చూశాను. తర్వాత నా మనవరాల్ని దూరం చేశావని నీ మీద ద్వేషం పెంచుకున్నానురా. కానీ తను నీకు కూడా మనవరాలన్న నిజాన్ని మర్చిపోయానురా. నాకు కొడుకు కూతురైతే నీకు కూతురు. నా విషయంలో నువ్వు ప్రాణాలైనా తీసుకుంటావు, కానీ ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే నాకు ద్రోహం చేయవని నేను తెలుసుకోలేకపోయానురా. రే, నేను నిన్ను క్షమించడం ఏంట్రా? అసలు నువ్వు తప్పు చేస్తే కదరా నేను నిన్ను క్షమించడానికి. నీ ప్రేమ శిఖరాలను దాటుతుందని నాకు తెలుసురా. నువ్వు నా మీద కోపాన్ని పెంచుకున్నా నేనెప్పుడు నీ మీద కోపాన్ని పెంచుకోలేదురా. అది నీ ఔన్నత్యానికి నిలువెత్తు నిదర్శనం, స్నేహానికి నువ్విచ్చే నిర్వచనం. మీరందరూ మంచోళ్ళురా. ప్రేమని పంచడం మాత్రమే తెలుసు, ప్రతీకారం తీర్చుకోవడం అస్సలు తెలీదు. అందుకే ఏ బంధం లేకపోయినా రాణి వర్షాన్ని ప్రాణంగా ప్రేమించిందిరా. రక్త సంబంధానికి మించిన అనురాగాన్ని పంచింది. నా మనవరాల్ని తన కళ్ళల్లో పెట్టుకుని పెంచిన మనిషిని నేను కన్నీళ్లు పెట్టించేలా ఎన్నో మాటలన్నాను. మానసికంగా ఎంతగానో హింసించాను. చివరికి నా సొంత మనవరాలైన వర్షను ఒక శత్రువులా చూశాన్రా. ఇంకా నన్ను మనిషి అంటారా? నాలో ఇంకా మానవత్వం మిగిలిందంటావా? రే,
ఎప్పుడు లేదు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నాకు భయంగా ఉందిరా. అసలు ఏం జరిగిందో చెప్పు. ఇప్పుడు అన్ని నిజాలు తెలిసే. వర్ష ఎక్కడుందో కూడా తెలిసిందిరా. ఆ రోజు నువ్వు చెప్పిన ప్రతి మాట అక్షరాల నిజమేనని నాకు తెలిసిందిరా. కానీ ఆ నిజాన్ని నేను అప్పుడు నమ్మలేదు. ఇప్పుడు తెలుసుకున్నాక ఎన్ని రోజులు నేను నిన్ను ఎంతలా అవమానించానో తలుచుకుంటుంటే నా మొహం కూడా నీకు చూపించాలనిపించలేదు. ఇంత గొప్ప స్నేహితుణ్ణి నిన్ను ఇంతలా బాధ పెట్టానని ఊహించుకుంటుంటేనే నాకు బ్రతకాలనిపించట్లేదురా సూర్యం. రేయ్, ఏంట్రా మాటలు? స్నేహానికి ద్రోహం చేసిన ఈ స్నేహితుణ్ణి నువ్వు క్షమిస్తావా నేస్తం? రే, ఏంట్రా మాటలు? నేను నిన్ను క్షమించడం ఏంట్రా? అసలు నువ్వు తప్పు చేస్తావు కదరా నేను నిన్ను క్షమించడానికి. నువ్వు నా ప్రాణానిరా. నా ప్రాణం గురించి నాకు తెలీదా? రఘు సీతలు మనకు దూరం అయిపోయాక వాళ్ళ పిల్లల్లో వాళ్ళని చూసుకోవాలని నువ్వు నిర్ణయించుకున్నావు. ఇద్దరు ఆడపిల్లలు నీ 2 కళ్ళు అనుకుని బ్రతికావు. అలాంటిది ఒక కంటిని నేనే దూరం చేశానని నువ్వు నా మీద కోపాన్ని పెంచుకున్నావు. నువ్వు నా మీద ఎన్నిసార్లు కోపాన్ని ప్రదర్శించినా నా స్నేహితుడికి నిజం తెలియక ఇలా మాట్లాడుతున్నాడు. నిజం తెలిసిన రోజు నువ్వు నన్ను వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేవని నేను బాలాజీకి చలపతి గారికి ఎన్నోసార్లు చెప్పాను. స్నేహం అంటే ఎదురైనప్పుడు పలకరించుకోవడము, ఒకే కారులో తిరగడం కాదురా, ఒకే ప్రాణంగా బ్రతకడం. పరిస్థితులు ఎలా ఉన్నా సరే స్నేహితుడిని అర్థం చేసుకోవడంలోనే నిజమైన స్నేహం బ్రతికుంటుంది. పొరపాటున అపార్థం చేసుకుంటే అది స్నేహం అనిపించుకోదరా, స్వార్థం అనిపించుకుంటుంది. నువ్వేంటో నీ మనసేంటో పూర్తిగా తెలిసినవన్నీరా నేను. ఏదో ఒకరోజు ఇలాంటి రోజు వస్తుందని నాకు తెలుసు. ఇప్పటికైనా నీకు నిజం తెలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఇక మృత్యువు తప్ప మనల్ని ఏది విడదీయలేదురా. ఏంటమ్మా రివాల్వర్ పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి తాతి? ఆ వర్షం చంపడానికి. అది బ్రతుకున్నంత వరకు నన్ను నా వంశీని కలవనివ్వదు. ఆ వర్షాన్ని చంపేసి నా వంశీని ఇంటికి తీసుకొస్తాను.